जबरदस्त खतरनाक कॉमेडी शो शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS అరే ఏటీఎం అన్నా ఈ బండ్లు ఓడలు బండ్లు అయితే అంటారు కదా అంటే ఏంట్రా? అదేం లేదన్నా, ఒకప్పుడు ఈటీవీకి జడ్జిగా వచ్చి నువ్వు ఇప్పుడు నూకరాజుతో కలిసి చేస్తున్నావు కదా, అదే బండ్లు ఓడలవటం అంటే. రష్మి గారు మనకు 5,000 ఇవ్వాలి, ఇంతవరకు లేదు. ఆ వంతు తమ్ముడు వదిలేరా? ఎందుకన్నా అంటే బోలా శంకర్ లో చేసింది కదా, ఆ రెమ్యురేషన్ కింద వదిలేద్దాం. రే నడుబే నడు, పైసలు ఇమ్మంటే నాటకాలు చేస్తున్నావు ఏమ్రా? అరే ఏమ్రా డబ్బులు అడుగుతాయా అంటుంది అన్నా. మింగే 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 అరే శంకరన్న అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారే, ఆల్రెడీ బస్సు దిగిపోయారు. అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారు. రండి కాకా రండి, అన్న యాక్టింగ్ స్కూల్ ఇదే. లక్ష్మి అక్కడేముంది ఒకసారి చదవే. మీరు చదవండి. శంకర్ ప్రసాద్ నా కొడుకు. అది ఆవిడ చెప్పాలి. నాన్న మీరెప్పుడు వచ్చారు చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు నటనలో హీనం అయిపోయి కదరా. ఏమిటి అది హీనం కాదు, నటనలో లీనం అయిపోయాడు. నాకు తెలుసులేవే శంకర్, ఇంత పెద్ద ఏదో కాబట్టి నీకు ఒక పెళ్లి చూపు మాట్లాడరా. ఇప్పుడు పెళ్లి మన లింగమానికి వచ్చే చిట్టిని. చిట్టియా? లక్ష్మి రాయా, మీరు రెస్ట్ తీసుకోండి ముందు. మరి ఇప్పుడు ఎలా అన్నా? నేను మేనేజ్ చేస్తే ఎందుకు నాకు ప్రతిదానికి కంగారు పడుతుంది అన్న. ఇది జబర్దస్త్ కాదన్నా, పార్టీ ఇచ్చి మేనేజ్ చేసినట్టు. ఇప్పుడు ఎలా అన్నా? సరే రా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఇలాగ ఉదయాన్ని లేచి నవ్వితే మనకి షుగర్ రా, కానీ నాకు ఈ విషయం షుగర్ వచ్చిన తర్వాత తెలిసింది. ఏంటి పొద్దు పొద్దున ఇలా నవ్వుతున్నావు? ఈ రోజు నీకు పెళ్లి చూపులు తెలుసా? ఇదిగో అబ్బాయి. వీడు పెద్ద రౌడీ నాన్న. వీడు రౌడీయా? మెంటల్ ఎక్కినా నీకు? ఒక పని చేద్దాం, వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ముందే వాడు పరువు తీసామంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. రాని వాడు వచ్చాక చెప్తా వాడి పని. మేడం సార్ని పిలుస్తారా? ఎవడరా మేడం? నేనే సార్. మరి నైట్ డ్రెస్ వేసుకున్నారు? ఇది నైటీ కాదు, ఇది ఒక స్టైల్. అవునా? yes you get out. ఓకే సార్. నా జోకులు నచ్చింది ఎట్టుకుంటా నవ్వుతున్నాడు. జోకులు నచ్చి కాదురా. మిస్టర్ శంకర్ ప్రసాద్ రండి కూర్చోండి. శంకర్ ప్రసాద్, కళామ్మ తల్లి అంటే ఎవరో చెప్తారా? ఇప్పుడు నాకు తల్లి ఉన్నట్టే కళా అనే అమ్మాయికి ఎవరో తల్లి ఉంటారో, అందుకే కళామ్మ. సూపర్ అన్నారు. యు జీనియస్. షట్ అప్. ఈడు ఒక యాక్టింగ్ రాని వెదవ. 2 రోజులు బోర్డును కూడా 2 రోజులు తీసుకెళ్తాడు. అంత ల్యాగ్ చేస్తాడు తెలుసా వీడు మర్చిపోయినట్టు మధ్య మరుపున్నవాడు కూడా మర్చిపోడు. శంకర్ అతను మాట్లాడే నిజాలా? అంటే నాన్న అదే నిజం. లక్ష్మి పదమని వెళ్దాం. లక్ష్మి వెళ్దాం. రష్మి కాదురా లక్ష్మి. అది మా నాన్న కండువ కాదు, అది మా నాన్న పరువు. మా నాన్న పరువే తీస్తావా? చెయ్యి తీరా. యు రౌడీ ఫెలో. ఏంటి కలర్ పట్టుకుంటున్నావు? ఇద్దరు గెట్ అవుట్. ఎలాగైనా లింగం మామ యాక్టింగ్ స్కూల్లో చేరి సర్టిఫికెట్ సంపాదించి వాడి సంగతి చూస్తాను రా. నువ్వు తాగున్నావు నా ఎన్ని అవే పనులు కాదు. సర్టిఫికెట్ సంగతి చూస్తాను రా. ఆ కొత్తగా వచ్చిన యాక్టింగ్ స్కూల్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వలేరు, నేనే తీసుకుంటాను. లేకపోయినా ఉన్నట్టు చెయ్యాలి. అదే యాక్టింగ్. శంకర్ ప్రసాద్ యాక్టింగ్ లో 1000కి 1000. మిస్టర్ శంకర్ ప్రసాద్, మీకు నవరసాల్లో 1000కి 1000 మార్కులు వచ్చింది. ఏడిపించడంలో 100కి 100. జడ్జుల్ని హాస్యంలో 100కి 100. హాస్యంలో 100కు 100 తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఎందుకు 8 వస్తుంది మనకి.
మిస్టర్ శంకర్ ప్రసాద్ ఎలా హౌ అంటే మాస్టర్ల దయ అంటే వీళ్ళ ప్రోత్సాహం బాగుండడం వల్ల ఏంది మార్క్స్ తెచ్చు ఆ లాంగ్వేజ్ మార్చు సే ఇన్ ఇంగ్లీష్ లో మాట్లాడు. అంటే లవర్ నాటే కడ్ రైస్ తన్మయ్ ఆస్కింగ్ లస్సీ. ఓ పెరుగన్నం లేక లవర్ ఏడుస్తుంటే తన్మయ్ వచ్చి లస్సీ అడిగింది. Yes. నువ్వు వెళ్ళు. నీకేం కాదు థామస్, నీకేం కాదు. శంకర్ ఏమైందబ్బా? శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. ఏమైంది థామస్? రేపు మా అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళ ముందు యాక్టింగ్ చేసి చచ్చిపోయిన పర్వాలేదు శంకర్. దేవుడే చూసుకుంటాను థామస్. ఏం జరుగుతుంది ఇక్కడ? విషయం తాగాడు నాన్న. ఎందుకు తాగాడు? యాక్టింగ్ రాదని. అప్పుడు వాడు ఉరేసుకోవాలి కదా. థామస్ నీకు యాక్టింగ్ నేర్పిస్తా. ఇది కామెడీ, ఇది అది comedy. ఇది భయానకం, ఇది రౌద్రం. థామస్ చచ్చిపోయాడు. షట్ అప్ శంకర్. వాడు 2 రోజులు బతికేవాడు. నీ యాక్టింగ్ చూసి 2 నిమిషాలకి చచ్చిపోయాడు. కరెక్ట్. వీడికి యాక్టింగ్ రాదు కాబట్టి వీడు ఈ యాక్టింగ్ స్కూల్లో ఉండడానికి అర్హుడు కాదు. రేపొద్దున ఇదే క్యాంపస్ లో నేను 3 ప్రశ్నలు అడుగుతా. Okay. వాడు గనక కరెక్ట్ గా చెప్తే ఈ యాక్టింగ్ స్కూల్లో వాడు అర్హుడు, లేదు అంటే వాడు యాక్టింగ్ స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే. మిస్టర్ శంకర్, నవరసాలు ఎన్ని? నవరసాలు అంటే శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. మా అమ్మ నాన్న ముందు యాక్టింగ్ చేసి చనిపోయిన పర్వాలేదు శంకర్. నువ్వు దేవుడు శంకర్. ఆత్మ వచ్చి చెప్పిపోయిందనమాట. చెప్పురా నవ్వాలి. చెప్పేస్తున్నావు. నా వల్ల కాదు. అవును, నేను చీట్ చేసే సినిమా ఇండస్ట్రీకి వచ్చా, చీట్ చేసే జబర్దస్త్ వచ్చా, పార్టీ చేయి ఇక్కడికి వచ్చా. నాకు యాక్టింగ్ రాదని చెప్పాను కదా. ఒక్కటి చెప్తున్నాను, యాక్టింగ్ రాదు అని తిట్టినోడి కూడా యాక్టింగ్ రానోడితో సమానం. శంకర్ ఇంకా నుంచి ఈ జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ పేరు వినిపించకు. గెట్ అవుట్. అందరూ క్లాసులకు ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే కడవ మీరు ఎత్తి మీద పెట్టి కడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? అన్నయ్య కృష్ణ భగవాన్ గారు బేసిక్ గా నేను ఎవరినైనా సరే తుడుకు చేస్తారని చెప్తారంతే, కానీ నువ్వు చేసేస్తావు. నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉండు, ఎంతసేపు ఉంటావా? ఉండు, 15 నిమిషాలైనా నేను ఇలాగే ఉంటా. అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. ఆల్రెడీ కాలిన ఓడివి, మాడిపోయి ఉన్నావు, ఇంకెంత కాలుతావు? మీరు ఎడ్డారంటే నేను పడతారు, పడాలి అంతే. ఇద్దరు కాలింది ఇద్దరమే, కానీ బచ్చ నా మీద పడిపోయింది. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? డాన్సెస్ ఏదో ఒకటి మాట్లాడు, లేదంటే సూసైడ్ లెటర్ రాసి నీ పేరు మీద రాసి నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటా. నేను సైన్ చేసేస్తా. నువ్వు ఇలాగే ఉంటే నేను జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతారు, చూసుకో. బయలుదేరు. ఓకే. చిలిపి వారిద్దరి మధ్య మొదలైంది, నాకు అర్థమవుతుంది. సరే గారు, మీకు చెప్పడం మర్చిపోయారు. నేను కలెక్టర్ చదవాలనుకుంటున్నారు, కానీ నా వల్ల కాలేదు. అందుకే నా కొడుకు తెలుసు కదా, వాడు వస్తే ఎలాగైనా సరే వాడికి కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. రష్మి, ఖుష్బు, ఒంగోలుకి చాలా భలే ఉన్నారు. నేను తెలుసు కదా, నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్మైపోద్ది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చూస్తుంటే భయం వేస్తుందిరా. ఎందుకు? పోయిన వారం చిరంజీవిని చీట్ చేశావు. మొత్తానికి నువ్వు కమిడియన్ అని అందరినీ బలవంతం పెడుతున్నావో తెలుసారా నువ్వు? అవన్నీ పక్కన పెట్టాను, నా డాన్స్ ఎలా ఉంది? ఈ ధైర్యంతోనే నువ్వు ఆఫీస్కి వెళ్ళి నేను డీలో చేస్తానని 3 సార్లు అడిగింది. ఒకసారి ఇలా చూడండి. ఏంటి? మాస్ దమ్ముంటే కాసుకో. ఇలా చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు, చూసుకో.
నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు చూసుకో అన్నావు కదా. ఈసారి జబర్దస్త్ షెడ్యూల్ వస్తే 15వ తారీఖు వెళ్ళి లైన్లు నేనే చెప్తా. 18వ తారీఖు 2 స్కిట్లు నేనే రాస్తా. 19వ తారీఖు స్కిట్ ప్రాక్టీస్ చేస్తా. 20వ తారీఖు స్టేజ్ మీద అద్భుతంగా చేసి ఫినిష్ చేస్తా. ఎవరైనా ఫినిష్ చేస్తారండి? జడ్జెస్ నా? మీరు ఏం చేస్తారో తెలియదు, ఆకొచ్చు పరుద్ది, ఆ పని చూసుకుని వస్తారు. ఇద్దరు బాగా చదువుకోండి, అర్థమవుతుందా? ఓకే నాకు కొంచెం పని ఉంది, నువ్వు చదువుకొని మళ్ళీ వస్తా. ఇంట్లో ఎవరో లేరు, ఇదే మంచి సమయం. నా లవర్కి ఫోన్ చేసుకుంటా. మా ఇంట్లో ఎవరో లేరు, అర్జెంట్గా వచ్చే. ఏ చిచ్చులు, నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నేను నిన్ను మిస్సెస్ అయ్యా. అవునా, చాలా రోజులైంది పార్క్ వెళ్దామా? పార్క్ ఎందుకు, ఇంట్లో ఎవరో లేరుగా ఈ రోజు నుంచి. అబ్బా ఈ కళ్ళజోడు ఎక్కడో మర్చిపోయారా మీరు? నేను ఎక్కడ దాపెట్టాలి, ఎక్కడ దక్కుంటా? చదువుకోరా అని చెప్తే నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి ఏమే వగలాడి తిప్పులాడి టిక్కులాడి కుర్రోడు అడ్డంగా ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది బుట్టలో వేసుకుందామని చెప్పి చాలా లైన్ వేసి అది చేసి ఇది చేసి వాడిని కొనుక్కుని తినేద్దాం అనుకుంటున్నావా? ఆపండి, నేను తను ప్రేమించుకుంటున్నాం. అయినా మధ్యలో మాట్లాడడానికి మీరెవరు? లోపలికి పో, వెళ్ళు. ఇంత వయసు వచ్చింది, కలెక్టర్ చదవడం రావట్లేదు, ఒక గట్ట బుక్కులు తీలేరు. అసలు కడుపు కర్ర తింటున్నారా మీరు? ఏం తింటున్నారు? ఏం చేయాలి చెప్పండి? ఇలా అయితే మేము వెళ్ళిపోతాం ఇంట్లోకి వెళ్ళి. ఇంట్లోంచి వెళ్ళిపోతారా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నా వాల్యూ ఏమిటో మీకు త్వరలో తెలుస్తుంది. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పోస్ట్ వచ్చింది సార్. బాగా చదివినట్టుండవు, కంగ్రాచులేషన్స్. నీకైనా పోస్ట్ వచ్చింది. అది కాదు సార్, నేను పోస్ట్ మ్యాన్, మీ ఇంటికి పోస్ట్ వచ్చింది. పోస్ట్ లెటర్ వచ్చిందా? థ్యాంక్ యూ. పో, మీరు కలెక్టర్ అయ్యారు. ఎల్లుండి నుంచి విధుల్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్. ఎవరు కలెక్టర్? కలెక్టర్ అయ్యగారు. రత్తాలు అయ్యగారు, నువ్వు కలెక్టర్ అయ్యావు తెలుసా? అవునా? దాని జీతం ఇస్తున్నా రుణం తీర్చుకోవాలని తన కలెక్టర్ చదివి నా కోరిక తీర్చిద్దిరా. రత్తాలు అయ్యగారు, ఈ రోజు నుంచి ప్రజల్ని బాగా చూసుకుని ఊరిని బాగు చేయి. వెళ్ళు. అలాగే అయ్యగారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేస్తారు? ఈ కలెక్టర్ కాకుండా మేమేదో సాధిస్తామన్నారు కదా, అది సాధించి నా దగ్గరికి తీసుకురండి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏమండి ఈ రోజు నేను ఇంత ఎందుకు హ్యాపీగా ఉన్నానో తెలుసా? తెలుసు, డైలాగులు తక్కువ లేడీ గడిపించాం కదా. స్కిట్ చెప్పేటప్పుడు అన్న డైలాగులు ఎక్కువ ఉంటాయి, ఫాదర్ క్యారెక్టర్ ఉంది, కొంచెం డైలాగులు తక్కువ ఉంటాయి, లేడీ గెటప్ ఉంటుంది అన్న అనే లోపు లటుకుని వచ్చేసాడు మేడం. కృష్ణభవన్ గారు ఇవాళ లంచ్ కి రూమ్ కు రమ్మన్నారు. ఎందుకు? లంచ్ కి ఎందుకు పచ్చడేస్తా అన్నాడండి. ఆయన రూమ్ కి పిలిచింది నీకు పచ్చడేయడానికి. మీతో లంచ్ కి రాను, డిన్నర్ కి వెళ్తా. జీవితానికి టిస్టులు చాలనా? నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయన అవుతాడు, అప్పుడు నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది. చాలు మహాప్రభా, నీకు దండం పెడతా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వేరే పనులు చూస్తే. అది కాదు. ఏమండి? ఏంటి? లంచ్ కి ఏమండి? రండి. అర్థమైందా? అర్థమయ్యింది. ఇప్పుడు ఈ ఫినిషులు నేనే పెట్టాలి. రండి లోపలికి. లోపలికా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? మల్లెపూలు తీసుకొస్తా. ఆల్రెడీ లోపల పెట్టా. సరే హల్వా తీసుకొస్తా. లోపల పెట్టా. ఏమే ఇన్నిసార్లు నేను బయటికి వెళ్తానంటే నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఏమండి అన్ని తెచ్చి లోపల పెట్టాలంటే నా బాధ నీకు అర్థం అవట్లేదా? ఇవన్నీ నీ వల్ల కాదు. కానీ కొడుకు స్కూల్ ఫీజు కట్టావు, మరి ట్యూషన్ ఫీజు కట్టాలా లేదా? ట్యూషన్ ఫీజు ఎంత? 5,000. 5,000 ఇప్పటికిప్పుడే 2-3 రోజుల తర్వాత ఎత్తాలే నేను. 2-3 రోజుల తర్వాత అంటే కుదరదు. అంటే వాడు నీలాగా చదువుకొని దద్దం అవ్వాలా? నా కొడుకుని చదివిస్తా, ప్రయోజకుని చేస్తా, ట్యూషన్ ఫీజు తెస్తేనే నువ్వు రా, లేకపోతే డోరేస్తా. పో. అక్కడ ఎంత బాగా చెప్పా డైలాగు. ట్యూషన్ ఫీజు ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి తేవాలి? రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి? యాక్టింగ్ నేర్చుకుని వెళ్ళాలి. ఇలా సగం యాక్టింగ్ నేర్చుకుంటే బయటికి వెళ్ళేస్తారు తెలుసా? సగమా? మరి సిగ్గులేని మాటలు. ఫుల్ గా వస్తే ఫుల్ గా కాదా, మొత్తం రాదని చెప్తుంది ఆవిడ. అవునా? ఎందుకు రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు? ఫిలిం సిటీ పక్కన ఒక విలేజ్ ఉంది సార్, మనకి పెళ్లి చూపులా? అమ్మ ఎవరు సార్? మన యాంకర్ రష్మి. మిమ్మల్ని ఎలా చేసుకుంటుంది?
జాబ్ ఉంటే రష్మి ఏంటి ఖుష్బు గారు కూడా చేసుకుంటారు. ఇంతకీ ఏం పని సార్? కరువు పని. కరువు పని కూడా ఆ పనికి ఆవిడ ఎలా చేసుకుంటుంది అయ్యా? మీకు విషయం తెలుసా? రష్మి చేసేదే కరువు పని. ఆ గ్యాప్ లో షూటింగ్ చేసుకొని వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగితే వస్తది. ఓకే. డబ్బులు పడిపోయి ఈ డబ్బులు ఎలాగైనా సరే తెలియకుండా ఇటు దగ్గర తీసేసుకోవాలి. నా డబ్బులే కనపడట్లా. ఏమైంది సార్? కనపడట్లేదు సార్. సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్. డబ్బులు జేబులో ఉండాలి, కనపడట్లేదు అంటున్నా. డబ్బులు కనపడట్లేదా? ఎలా పడేసుకుంటారు సార్ అలాగా? డబ్బులు అన్న తర్వాత చూసుకోవాలి కదా సార్. ఎవరొకరు ఉంటారు తీసుకుని ఇవ్వరు సార్ కొంతమంది. ఇళ్ళ నుంచి ఇటు ఎక్కడే ఉంటుంది, వెళ్ళట్లా. పైగా ఒంటి మీద ఉన్న షర్ట్ కింద ఉంది ఏంటి? ఇటుగాడే ఏమన్నా ఉన్నాయా? సరే చూద్దాం, వాడు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం. ఈడేంటి వెళ్ళి వాడు ఆగిపోయాడు. సర్లే వాడు వెళ్ళిన తర్వాత తీసుకుని అందే ఉంది. A few moments later. గంట అయ్యింది, ఈయన కూడా వెళ్ళట్లేదు ఏంటి సార్? మీరు పెళ్లి చూపులు అన్నారు కదా, మరి పెళ్లి చూపులకి వెళ్ళండి సార్, టైం అయిపోతుంది. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి సార్. ఎందుకు? రష్మి బాగుంటుందని బయట టాకే గానీ అంత పెద్ద అందగత్తి కాదంట. దరిద్రుడా! లక్ష్మి గారి కంటే ఖుష్బు గారు బాగుంటారంట. నెక్స్ట్ ఆడికే మనం మార్క్స్ ఇవ్వాలి, నేను గుర్తుపెట్టుకో. బయట వాళ్ళు అలా అనుకుంటారు గానీ రష్మి గారు చాలా అందంగా ఉంటారా, చాలా మంచిది కూడా. మరి అంత మంచివాడితో గొడవ పడ్డవరా నువ్వు? జర్కిన్ కింద డబ్బులు ఉన్నాయి నా ఇచ్చిన సార్. వాడు ఎలాగైనా వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటాయి. ఎంత టైం అయినా ఇక్కడే ఉంటా. ఈడు గంటైనా వెళ్ళట్లేదంటే వాడు ఈగో తగ్గదు, నా ఈగో తగ్గదు మేడం. వాడు వెళ్తే డబ్బులు తీసుకుని నేను ఇంటికి ఫీజు కడతా. ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాను నేను కూడా. సరే నైట్ అయినా మీరు ఉంటానంటే ఉండండి. ఏదేమైనా ఉంటా, ఏ నుంచి వెళ్ళేదేలే. ఈడు వెళ్ళకపోతే స్కూల్ ఫీజు ఎలాగా? మా ఆవిడ కూడా వచ్చే టైం అయింది, టైం అయిపోతుంది. ఏమయ్యా ఇప్పుడు భార్య వచ్చింది కదా, ఎలాగైనా వెళ్ళిపోతాడు. ట్యూషన్ ఫీజు డబ్బులు కట్టాలని పొద్దున పోయి ఇక్కడ ఏం చేస్తానమయ్యా? అసలు మమ్మల్ని మేము గుర్తున్నామా? రారా, ఇంటికి వెళ్దాం రారా. నేను వస్తాను, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. వెళ్ళి ఎప్పుడన్నా మేడం పిలిస్తే టక్కన వచ్చేటోడు. 10 నిమిషాలు ఇక్కడే ఉన్నాడంటే ఎవరికో రుచి మరిగింది అమ్మో, రుచి మరిగింది అమ్మో. నువ్వు ఇట్లా రావు. నువ్వు రాకు, ఇంకోసారి నీ జోలికి రాను. నేను వెళ్ళిపోతా, నా కొడుకు నేను తీసుకొని వెళ్ళిపోతా. వీడు పెళ్ళాం చేతులు తన్నులు తినడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ బయటికి మాత్రం వెళ్ళట్లేదు. మనం నాకు తెలిసి డబ్బులు దాని కిందే ఉండుంటాయి ఖచ్చితంగా. రాజు ఏమైందిరా? బాంబు చనిపోయింది. ఒక పని చేయి, బామ్మని ఇలాగే తీసుకురా. నేను ఎక్కడి నుంచి చివరి చూపు చూసేస్తాను. బామ్మని తీసుకురా పో. హలో, ఎవరు మీరు? నేను మనిషినమ్మా. అబ్బా, ఈ అడ్డ నాది, ఇవన్నీ కాదు. నువ్వు ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? అది కాదండి, ఓ పని చేయండి. నేను ఈ నైట్ కుంటాను, మీరు రేపు పొద్దున్న వచ్చి నిలబడండి. బాబు, నేను ఉండేదే నైట్ నాయనా. గంట 2 గంటలు అయితే నేను వెళ్తాను మేడం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. ఇవన్నీ కాదు, నాకు ఒక గంట చాలు. నువ్వు ఉంటావా వెళ్తావా? వెళ్ళనని చెప్తాను. నేను ఇక్కడ నుంచి అయితే కథలు ఇదాన్ని నీ ప్లేస్ ఏంటి? వెళ్ళవు కదా. నువ్వు ఎలా కథలో నేను చూపిస్తా. ఓసే వినోదిని, శాంతి, పవన్, హరిత, ఎక్కడున్నారే మీరు? ఇక్కడ అడ్డా దగ్గర నేను నుంచి నన్ను తొందరగా వచ్చేసేయండి. వీళ్ళందరూ ఇంటికి పిలుస్తుంది. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు 5 నిమిషాల్లో. నువ్వు ఎలా కథలో నేను చూస్తా. సార్ వాళ్ళందరూ వస్తే మామూలుగా ఉంటుంది సార్. నా వాటిని వెళ్ళిపోదు సార్. పిలిపించక్క. చెల్లి. నువ్వేనా? నేనే. నువ్వు కాదేమో అనుకున్నానే. అవునా? నువ్వే. నేను నువ్వే. నువ్వే. అవునవును. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడెక్కడైనా చూసుకుంటాను. సరేనా? బాయ్ చెల్లి. 10 నిమిషాల్లో క్యారెక్టర్ మార్చుకున్నావరా? వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెడితే నువ్వు ఈజీగా 10 నిమిషాలు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళవా? నువ్వు వెళ్ళవా? ఐ విల్ డై. అమ్మా. నమస్కారం సార్, నేను కొడుకు, మా తండ్రి. కరెక్ట్ చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. మార్కులే చెప్పు. తెలుగులో 8 వచ్చినాయి నాన్న. ఇంగ్లీష్ లో 7, సైన్స్ లో 9, 9, 8, 7, 10 ఎప్పుడు తెస్తావు? నువ్వు బాగా చేస్తే అప్పుడు వస్తుంది 10. నువ్వు చేయకుండా పద్దాగా నన్ను 10 అంటే ఎక్కడ వస్తాయి నాన్న?
ఎప్పుడు నువ్వు నేను అమ్మ ఎలా పోయింది నాన్న? ఒక రోజు అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడు. ఏమే ఆడు ఏది అడుగుతా అది ఇమ్మంట. అప్పటి నుంచి అమ్మ కనిపించలేదురా. ఇప్పటికి అర్థం కాలే ఆడు ఏం అడిగి ఉంటాడని. అరే నువ్వు బాగా చదువుకో, అమ్మాయిల జోలికి అసలు వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి వెళ్ళినా పర్లేదు కానీ ఆంటీల జోలికి అసలు వెళ్ళదు. వాళ్ళు ఫస్ట్ బానే ఉంటారు, నవ్వుతారు, కవ్విస్తారు, మెసేజ్ పెడతారు, రిప్లై ఇస్తారు, హ్యాండ్ ఇస్తారా? ఇంత కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నా ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. మీరు మేకప్ చేసేది మొత్తం చెప్పేశారు ఇక్కడ మాకు. నా గురించి నీకోలేందిరా, లైఫ్ లో అన్ని చూసా సంపాదించా, నీ బాగుకోవాలి నాకు. ప్రతి కొడుక్కి ఇంట్లో ఇదే సార్, బాగా చదువు, బాగుపడు, డబ్బులు సంపాదించు. నేను ఇంట్లో చూడండి పారిపోతాను, ఎక్కడికైనా వెళ్ళి పెద్ద సెలబ్రిటీని, అప్పుడు మా నాన్న కళ్ళ ముందుకు వస్తాను. హలో ఏంటి నా కొడుకు పారిపోయాడా? అమ్మ నా చిన్నోడికి అరే చిన్నోడా కొడుకు రాలేదా? ఇప్పుడు కొడుకు ఎక్కడికి వెళ్ళి నన్ను ఏం చేయాలి? నా కొడుకు పారిపోయాడు. ఈ పాంప్లెట్స్ మొత్తం ఊరు మొత్తం పంచు, ఎవరు దొరుకుతాడికి 2 లక్షలు బహుమానం ఇస్తా అని చెప్పా, మొత్తం పంచురా. అబ్బా బాగా ఆకలేసేస్తుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేవు, ఏం పని చేద్దాం అన్న పని ఇవ్వట్లేదు. ఏ ఫ్రెండ్ అడిగినా ఆడు డబ్బులు ఇవ్వట్లేదు. ఏ తిట్టో కొట్టినా మా నాన్న దగ్గర ఉండడమే బెటర్. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నానా 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 క్షమించండి నాన్న. 4 రోజులు అన్నందు లేరా నువ్వు లేకపోయేసరికి? వారం అవుతుంది. నువ్వేంట్రా? నువ్వు నా కొడుకురా, నా రక్తం రా. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎట్లా రచ్చి నువ్వు బాగుపడవురా. ఏ శివాజీ గణేష్ ఏమో మా నాన్న ఇప్పుడు కూల్ చేయాలి ఇంట్లోకి వెళ్ళి. మా నాన్న మొత్తానికి నన్ను యాక్సెప్ట్ చేసేసాడు మా నాన్న. నాన్నలు ఇంతే మేడం, బయటికి వెళ్ళినా ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొడుకుల మీద అంత ప్రేమ ఉంటది. ఈ ఆనందంలో అర్జెంట్ గా మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి. హలో ఎక్కడున్నావు? త్వరగా రావే. అవునమ్మా, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకు? అప్పుడు నేను బిజీగా ఉన్నానే. నేను నైట్ 12 గంటలకు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి? అప్పుడు నేను బిజీగా ఉన్నాను. చెల్లుకి చెల్లు సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. రాజు ఏమైంది? వాడు చూస్తున్నాడు. సర్లే రా ముద్దు పెట్టు. రాజు వాడు చూస్తున్నాడు చెప్తే నీకు అర్థం కదా? ఇక్కడ పార్క్ లో ప్రైవసీగా ఉండనివరా మమ్మల్ని? ఎందుకు ఏం జరుగుతుంది? నా కొడుకుని వదిలేయండి. మీ కొడుకుని మీకు ఇచ్చాం, మా డబ్బులు మాకు ఇవ్వండి. డబ్బులు దేనికి? పాంప్లెట్స్ వేసారుగా 2 లక్షలు ఇస్తామని, కొడుకుని పట్టిస్తాయి. అది కాదు సార్, మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే వచ్చా. మర్యాద డబ్బులు ఇస్తాం. ఎందుక కొడుకుని పట్టుకోడు నువ్వు చెప్పలేదా? ఇస్తా ఈ 2 లక్షలు తీసుకోండి సార్. 2 లక్షలు పోస్టర్లు అతికించడం వల్ల ఈ బాధ మనకి. అరే నువ్వు లేపనే బాధతో వారం రోజులు తినకుండా పొరపాటు ఎక్కడొచ్చిందంటే మా నాన్న కనబడట్లేదని పోస్టర్లు అన్ని ఊరంతా అంటించేశాడు. ఏం చెయ్యాలి? ఓ పని చేస్తా, చీర కట్టుకుని మేనేజ్ చేస్తా. అప్పుడైతే నన్ను ఎవడో గుర్తుపట్టాడు. ఎవరో పక్కూరు అమ్మాయి అనుకుంటా. బస్ స్టాండ్ లో కూడా ఎవరు లేరు. లక్ష్మి పోయి చాలా సిగ్గులేదా నాన్న నీకు? బస్ స్టాండ్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి లైన్ వేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు కమల్ హాసన్ ఏంటో మా నాన్న మొత్తం ఎట్లా చేస్తున్నాడు. ఈ పోస్టర్లు ఎక్కడెక్కడ అతికిచ్చాడు. ఇంకా నేను ఆ ఇంటికి ఎవడెవడొస్తాడు ఏంటి? నాకు ఏంటి ఏంటేంటి చేసిందంతా చేసి ఇప్పుడు నేను తల్లిని. రేపు బిడ్డ పుట్టాక తండ్రి ఎవరైనా అడిగితే ఎవరిని చూపించాలి? ఓహో అర్థమైపోయింది. ఇది కూడా మా నాన్న దగ్గర తీసుకెళ్తే 2 లక్షలు ప్లాన్ ఇప్పుడు ఇస్తా చూడు. ఇప్పుడు దానికి కారణం నేనే కదా, తండ్రి నేనే కదా. అంటే నేను మగుణ్ణి. మరి దా మరి. అయ్యో రావే. అలా చేసే కదా ఇక్కడ వరకు తెచ్చారు. ఈ మాట ఎక్కడ చెప్పమన్నా చెప్తావా? ఎక్కడ చెప్పమన్నా చెప్తా. ఈ బిడ్డకి తండ్రి నేనే చేసా మొత్తం అంతా. ఓ ఫోన్ రికార్డింగ్ పెట్టావా? ఏం పేరు నీది? హీనా. హీనా అనే అమ్మాయిని నూకరాజు తల్లిని చేశాడు.
ఎక్కడైనా చెప్పుకో, ఎక్కడైనా చేసుకో. పద వెళ్దాం, పద పద పద. మా ఇల్లు ఇటు. మీ ఇంటికి కాదు, పెద్ద మనిషి దగ్గరికి. ఊరు పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు? అక్కడే కదా న్యాయం జరిగింది. పెద్ద మనిషి గారు ఏంటి కొంప తీసి నిజంగానే ఎవరితో మేడం నేనే దిపాత్రేభినయం. ఎరా నీతి లేని కుక్క చెత్త పని చేస్తావా? ఒక టీమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్ ని చంటి పిల్లలా చూసుకోవాలి కానీ చెత్త పిల్లల్ని అప్ప చెప్తావా? ఎలా పెంచారా మీ అమ్మ నాన్న? నీకు న్యాయం మేడం. పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? సార్ అది నాది కాదు. ఏం జరిగింది? సార్ ఈడు చేశాడు చాలు. నా చేయలేదు సార్, నిజంగా చెప్తాను కానీ వీళ్ళ నాన్నని పిలిపించండి. సార్ వద్దు సార్, మా నాన్న మీ నాన్న పిలిపించాలి. సార్ సార్ వద్దు. గెట్ ఇన్ ఫాదర్. ఏం జరుగుతుంది? నాన్న ఎలుపు ఎలుపు. అదేం లేదు నాన్న. సార్ 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 ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తీసుకున్న 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. ఏంటది? తీసుకో 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. 2 లక్షలక? నువ్వు చెప్పలేదురా వారం రోజుల కిందట నా ఇంటికి వచ్చావని. కూళ్ళు నేను ఆర్టిస్ట్ ని. ఊరి పెద్ద కదా? లేదు ఆర్టిస్ట్ ని. నవరసాలు చేసేటల్లా మీరు గుర్తుపట్టలేకపోయారు. మరి ఇతను పోలీస్ ఆర్టిస్ట్. మరి ఇది 300 ఆర్టిస్ట్. ప్రెగ్నెన్సీ అంతా మోసం. నువ్వేమైనా చేసావా? మర్యాద మా 2 లక్షలు. గివ్ మీ 2 lakhs. ఓకే ఓకే ఇస్తా. అవసరం 2 లక్షలు తీసుకురండి. అక్కడ నుంచి బ్యాంకులో వేసుకోవాలా? నాన్న ఏంటి ఇప్పుడు? ఏంటంటే ఏంట్రా? ఇన్ని రోజులు భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు కానీ ఫస్ట్ టైం తండ్రి కొడుకులు విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు నాకు తండ్రివి కాదు, నేను నీకు కొడుకుని కాదు, నీకు నాకు విడాకులు. నువ్వు నన్ను ఇంకెతక్క నాన్న, నీకు అన్నం పెడతా.